ఆయుర్వేద వైద్యంలో మూత్ర సంబంధ వ్యాధులకు విశేషంగా ఉపయోగంలో ఉన్న ఔషధాలలో గోక్షురాది గుగ్గిలం ముఖ్యమైనది. ఈ ఔషధం తయారీ, ఉపయోగాలు గురించి ఆయుర్వేద శాస్త్ర గ్రంథమైన శ్రీ సారజ్ఞధర సంహితలో వివరంగా ఉంది. సంస్కృతంలో గోక్షుర అంటే పల్లేరు. దీని కాయలు ముళ్ళతో ఉంటాయి. వీటిని ఔషధాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. గోక్షురాది గుగ్గులు తయారీలో పల్లేరు కాయలను కషాయంగా కాచి, దానిలో శుద్ధి చేసిన గుగ్గిలం, సొంటి, పిప్పలి, మిరియాలు, కరక్కాయ, తానికాయ, ఉసిరి, తుంగముస్తలు వంటి మూలకాలు కలిపి తయారు చేస్తారు. ఆయుర్వేద వైద్య విధానంలో ఉపయోగించే గోక్షురలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ళు, అంటే యూరోలిథియాసిస్, ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది రాయిని కరిగించడం మరియు మూత్రాన్ని పెంచడం లక్షణాలుగా ఉంటుంది. ఇది మూత్రవిసర్జన చర్యను కూడా అందిస్తుంది. మంట మరియు నొప్పి నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. ఆయుర్వేదం ప్రకారం గోక్షురాది గుగ్గులు మూత్రవిసర్జన లక్షణం కలిగి ఉన్న కారణంగా శరీరం నుండి అదనపు యూరిక్ యాసిడ్ను తొలగించడంలో సహాయపడుతుంది. తద్వారా గౌట్ లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుంది. మధుమేహం వంటి వివిధ దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు కూడా దీనిని ఉపయోగిస్తారు. ఇంకా, డయాబెటిక్ నెఫ్రోపతి వంటి మధుమేహ సంబంధిత సమస్యలను నివారించడంలో ఇది ప్రయోజనకరమైన ఫలితాలను చూపుతుంది. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడం మరియు మూత్రపిండాల కణజాలాలకు హానిని నివారిస్తుంది. అంతేకాకుండా, ప్రమేహములు, మూత్రకుచ్ఛములు, స్త్రీల ప్రదర రోగాలు, మూత్రఘాతాలు, వాతరక్తం, వాత రోగాలు, శుక్రకణ దోషాలు మొదలగు వ్యాధుల చికిత్సలో గోక్షురాది గుగ్గులు ఉపయోగిస్తారు. కిడ్నీ సంబంధ రోగాల్లో డయాలసిస్ చేస్తున్న వారికి గోక్షురాది గుగ్గులతో పునర్నావ కలిపి తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుందని అనుభవంలో తెలిసింది. ఉపయోగించే మోతాదు: ఉదయం 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు, మంచినీటితో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇతర ఔషధ వివరాలు కావాలంటే కామెంట్ చేయండి.